What's up everybody, how's it going? Welcome back to the channel. టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్ ఫస్ట్ సర్వీస్కి తీసుకెళ్తున్నా. ఏపెక్స్ ఆల్రెడీ 738 కిలోమీటర్స్ తిరిగింది. సో ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ టైం బికాజ్ 1 month టైం కూడా దగ్గరకు వస్తుంది. రేపు ఎలాగూ మన స్టూడెంట్ ట్రైబ్ది ఒక ఆటో ఎక్స్పో లాంటిది ఉంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ద ఫస్ట్ సర్వీస్ డన్ బిఫోర్ దాట్. ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఏదన్నా రైడ్కి వెళ్ళాలి అంటే కాస్త పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఆలోచించక్కర్లేదు బికాజ్ టైం కూడా అయిపోతుంది. లాస్ట్ మంత్ September 12th అనుకుంటా బండి తీసుకున్నది, వన్ ఆఫ్ ద ఫ్రైడే. సో ఆల్మోస్ట్ 1 month టచ్ అయిపోతుంది. అందుకనే ఐ థాట్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం. మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే కుదరకపోవచ్చు, వీక్ డేలో ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ. సో యాప్ జనరల్గా నేను విన్నది ఏంటంటే టిల్ ఫస్ట్ సర్వీస్ మీరు బండి ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఎలా దాన్ని చూసుకుంటారు అనే దాని బేస్ మీదనే యువర్ హోల్ బైక్స్ ఫ్యూచర్ ఇస్ డిపెండెంట్. మీ బైక్ ఫ్యూచర్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అంటిల్ ద ఫస్ట్ సర్వీస్ కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటూ 6000 RPMకి ఓవర్ వెళ్ళకుండా ఇఫ్ యూ కుడ్ మెయింటైన్ దాట్, నీ బండి ప్రశాంతంగా దాని లైఫ్ టైం మొత్తం ఎంజాయ్ చేస్తుంది అనమాట. మనకున్న ఏకైక మేజర్ సర్వీస్ సెంటర్, ఆల్సో ద షోరూమ్, ది ఆరెంజ్ కావాసాకి బంజారా హిల్స్, అక్కడికే వెళ్తున్నా. ఆల్రెడీ అనుదీప్కి కాల్ చేశాను ఫ్యూ డేస్ బ్యాక్, ఇట్లా ఫ్రైడే వస్తున్నాను అని చెప్పి. సో నో ప్రాబ్లమ్ విత్ ద సర్వీస్. మనం వెళ్తే చేసి ఇచ్చేస్తారు. ఎంత టైం పడుతుంది అనేది నాకు తెలీదు, వెళ్ళాలి చూడాలి. అండ్ ఐల్ ట్రై టు కీప్ యూ గైస్ పోస్టెడ్ ఆన్ ఎవ్రీథింగ్, లైక్ ఏమేమి చేంజ్ చేస్తారు, ఏమేమి చేస్తారు, ఏమేమి మారుస్తారు అనేది. ఐల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ వాట్స్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్ ఎట్ ద సర్వీస్ సెంటర్ యాజ్ వెల్. నాకు తెలిసి వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు బికాజ్ చాలామంది వీడియోస్ తీసుకున్నారు. అండ్ దట్ టు దిస్ ఈస్ ఐ థింక్ ద 2025 10R. నేనైతే హైదరాబాద్లో చూడలేదన్నమాట ఫస్ట్ సర్వీస్ ఏంటి, ఎట్లా చేస్తున్నారు, అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ దే ఆర్ చేంజింగ్, ఆయిల్ చేంజ్, ఫిల్టర్ చేంజెస్ ఎట్సెట్రా ఇవన్నీ నేను చూడలేదు బేసిక్గా. సో ఐ థింక్ దిస్ కుడ్ బీ ద ఫస్ట్ వీడియో ఇన్ హైదరాబాద్, లైక్ 10R ది ఫస్ట్ సర్వీస్ది షూట్ చేసి చూపిస్తుంది. అండ్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు. వన్ మంత్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేసి. ప్రస్తుతానికైతే ఐ హ్యావ్ నోటీస్డ్ వన్ థింగ్, దట్ క్విక్ షిఫ్టర్ కొంచెం హార్డ్గా పడుతుంది. నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ మై రైడింగ్ స్టైల్ ఆర్ ఏమన్నా ప్రాబ్లం ఉందా తెలీదు. నో అదర్ మేజర్ కంప్లైంట్స్. అండ్ క్లచ్ కూడా కొంచెం హెవీ అనిపిస్తుంది. బట్ లాస్ట్ టైం అనుదీప్ని కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే దిస్ ఈస్ ద లైటెస్ట్ క్లచ్ ఇన్ 1000 cc అన్నాడు. ఏమో మరి మనకి తెలీదు. సో ఇన్లైన్ 4000 cc ఎవ్రీథింగ్ మనకి ఇదంతా కొత్త కాబట్టి, కమింగ్ ఫ్రమ్ ఎ డ్యూక్ 390 బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఫర్ మీ. రేర్ బ్రేక్ అయితే అసలు ఇట్స్ స్టిల్ నాట్ గివింగ్ ద బైట్. ద ఇనీషియల్ బైట్ అయితే అసలు లేదు. సో వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ మెనీ పీపుల్ ఈజ్ దట్ ఫ్రంట్ బ్రేక్స్ ఆర్ యువర్ సేవియర్. నువ్వు ఇక బ్యాక్ బ్రేక్స్ మర్చిపో, బ్యాక్ బ్రేక్ లేవు బండికి అన్నట్టు. సో కూల్. వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ ద బ్యాక్ బ్రేక్స్, లైక్ రీప్లేస్ చేసేటప్పుడు రేర్ డిస్క్స్ మోస్ట్లీ 10,000 kilometers దాకా రావచ్చేమో. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. ఎందుకు రా స్వామి, చంపేస్తున్నారు కదరా. అసలు ఈ సూపర్ స్పోర్ట్స్ తీసుకుని ట్రాఫిక్లోకి రావడం అంటే కోరి నరకంలోకి వస్తున్నట్టే మొత్తం. నాకు ఎందుకో పికప్ కూడా కొంచెం తగ్గింది అనిపిస్తుంది. నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ ది E20 ఫ్యూయల్ ఆర్ స్టిల్ నేను XP 95 కొట్టేస్తున్నాను. 95లో కూడా మిక్సింగ్ ఉంది అని విన్నాను. ఇక XP 100 అంటే దట్స్ అసలు 95 దొరకడమే సెలెక్టెడ్ పెద్ద పెట్రోల్ బంక్స్లో దొరుకుతుంది. ఇక XP 100 అంటే ఇక గగనమే. బాబోయ్, మిర్రర్స్ వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాకపోతే మరి వెనకాల ఎవడొస్తున్నాడో తెలీదు, క్లోజ్ చేయలేము. ట్రాఫిక్లో కొంచెం చుక్కలుగా అనిపిస్తున్నాయి బండితో. కానీ నాకు ఎందుకో ఈ కలర్ కంటే దీని ముందు ఇటరేషన్ వచ్చింది కదా విత్ బ్లాక్ అండ్ రెడ్, ఆ పెయింట్ స్కీమ్ నాకు చాలా ఇష్టం. ఇది ఏంటో కొంచెం కంప్లీట్ రేస్ ట్రాక్ స్పెక్లో ఉంది.
పాప్ అవుట్ అయ్యే కలర్, ప్రాపర్గా ఎక్కడి నుంచి చూసినా పాప్ అవుట్ అయ్యే కలర్ ఇది. మంచి అట్రాక్టివ్ పెయింట్ స్కీమ్ ఇది. రోడ్లు ఎంత దరిద్రంగా ఏడ్చినాయి. మనం కట్టే 40% ట్యాక్స్ ఇదేనేమో బాబోయ్. బండి రెగ్యులర్గా తీస్తుంటేనే కాస్త బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది, లేదా యుల్ సీ స్టార్స్ అమ్మా, బ్రైట్ స్టార్స్. సూపర్ స్పోర్ట్స్ అండ్ ట్రాఫిక్, డెడ్లీ కాంబినేషన్, లిటరల్లీ డెడ్లీ కాంబినేషన్ ఫర్ ద బ్యాక్. ఫుల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు, మూవింగ్ ట్రాఫిక్, చెమట వల్ల ముక్కు మీద నుంచి అలా ఒక స్వెట్ డ్రాప్లెట్ జారుతూ ఉంటే దాన్ని కదిలించలేవు, బండి ఆపలేవు. అసలు ఎంత గలీజ్ ఉంటుందంటే, అరే మళ్ళీ సిగ్నల్ పడిందా? అసలు ఏం దేకట్లేదు ఈమె, సప్ అని తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇండియా ఈజ్ లిస్టెడ్ యాజ్ నంబర్ 1 కంట్రీ ఇన్ హాంకింగ్ అంట. అందులో నేను ఒకటి ఉన్నాను భయ్యా. తగ్గించుకోవాలి, హార్న్ కొట్టడం కొంచెం తగ్గించుకోవాలి. నేను ఇంతకుముందు ఇంకా ఎక్కువ కొట్టామండి, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ హార్న్ కొట్టినంత మాత్రాన ఎవడు పక్కకు జరగడు. ఆడికి ఖాళీ ఉంటే ఫస్ట్ ఆడే వెళ్తాడు కదా. హార్న్ కొట్టడం వల్ల అది ఏం ఉపయోగం లేదు, అన్లెస్ అంటిల్ యు ఆర్ ట్రైంగ్ టు గివ్ దెమ్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ జస్ట్ బిహైండ్ దెమ్. బ్రో, నువ్వు వెనక్కి వచ్చినంత మాత్రాన నేను వెళ్ళిపోతా అనుకుంటున్నావా? జస్ట్ ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం అగైన్. సో ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ హిమ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ బిహైండ్ హిమ్. ఆడ వెనక్కి వచ్చేస్తున్నాడు. సో హీఈస్ జస్ట్ ట్రైంగ్ టు రిలీజ్ ద క్లచ్ అనుకుంటా. సో ఆ క్లచ్ రిలీజ్ మొమెంటంలో బండి వెనక్కి వస్తుంది. When you own an incredible machine as this, the Kawasaki ZX-10R, regular maintenance isn't just a routine, it's a necessity. Performance-oriented motorcycles demand attention, and taking care of them ensures they deliver the thrill and safety every single time. The technicians were well equipped, gloved up, and handled the bike with great care. For this ZX-10R's first service, they carried out some essentials like oil change, chain cleaning, chain lubrication. As it has already done more than 500 kilometers, the dirt and grime has settled down deep onto the chain. It took a very thorough brushing to get it cleaned up right. Cleaning and lubing the chain isn't optional, it's very crucial. Chain slack was also checked, which is something that needs to be monitored regularly. Kawasaki uses their own branded ceramic chain lubricant, which I also purchased separately. I felt a little bit premium and promising, though I'll have to check it after a few hundred kilometers. So the basic disc pad cleaning was done with air pressure, and the oil filter was also replaced. For the high performance bikes like this, Kawasaki fills it with the ultra premium fully synthetic oil. This engine takes up 3.2 liters plus a 200 ml extra into the oil filter. So that's a total of 3.4 liters which is running through the heart of this beast. They also did a clutch play check, run a software diagnostic, and topped up the coolant. With that, the first servicing is completed. Time to hit the road again with peace of mind and machine that's ready to roar and touch the red line. Alright, done with this service. వాషింగ్ చేయించలేదు బికాజ్ ఐఎమ్ ఇన్ రష్. ఓకే, ఇంకా రెడ్ లైన్ టచ్ చేసుకోవచ్చు. ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఇంకా వెలుగుతుంది. ఎందుకు అంటే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రావాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ ఆర్ ఎల్స్ ద సాఫ్ట్వేర్ షుడ్ బి కనెక్టెడ్ టు దేర్ డివైసెస్. వీళ్ళ డివైసెస్కి కనెక్ట్ అవ్వాలి అది. సో దేర్ ఈజ్ ఎ గ్లిచ్ ఆర్ ఎ ప్రాబ్లమ్ ఫ్రమ్ కావాసాకి జపాన్. అది ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. అండ్ రీసెంట్గా ఒక 1.5 month ముందు అమ్మిన బైక్స్ అన్నిటికీ ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. ఇది ఎప్పుడు రెక్టిఫై అవుతుందో తెలియదు. బట్ ఇన్ ద మీన్ టైమ్ నా ఎలక్ట్రానిక్స్కి కానీ ఇంకా దేనికి కానీ దేర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇది జస్ట్ బండి అన్లాక్ చెయ్యలేదు కాబట్టి ఈ లైట్ బ్లింక్ అవుతుందంట. అంతకుమించి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఎలక్ట్రానిక్స్ విల్ స్టిల్ వర్క్ ఫైన్, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం విత్ దాట్. చాలా రిక్వెస్ట్ చేస్తే సాగర్ సర్వీస్ మేనేజర్ ఆయన ఒప్పుకున్నారు. లేకపోతే అసలు లేదు అసలు వీడియోస్ తీయడానికి లేదు, మేము అసలు ఒప్పుకోము అన్నారు ఆయన.
బట్ నేను ఒక్కసారి వీడియోస్ చూపించాను, నా వీడియోస్ చూపించాను, ప్లస్ ఎలా తీస్తాను అనేది కూడా చూపించాను. సో హీ వాజ్ ఓకే, బట్ స్టిల్ ఆయన కొంచెం హెసిటెంట్గానే ఒప్పుకున్నారు, బికాజ్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కావాసాకి హెడ్ కానీ, ఆరెంజ్ కావాసాకి డీలర్షిప్ హెడ్ కానీ వాళ్ళు చూస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది మాకు, కస్టమర్స్ని లోపలికి రానివ్వకూడదు, ప్లస్ కస్టమర్స్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ తీయకూడదు అనేసి. అలా ఆ కస్టమర్ లాంజ్లో ఆల్రెడీ రాసి ఉంది, బట్ హీ టుక్ ఎ రిస్క్ నా కోసం. నేను కొంచెం బాగా ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేశాను సాగర్ని. అండ్ వీడియోస్ అవి చూశాక ఓకే ఠీకే ఫైన్ డూ ఇట్. బట్ నేను చెప్పాను ఆల్రెడీ, నేను టెక్నీషియన్స్కి డిస్టర్బెన్స్గా ఉండను, ప్లస్ నేను టెక్నీషియన్స్ ఫేసెస్ అవి ఏమీ తీయను. ఐ నో, నాకు తెలుసు ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయి అని చెప్పేసి. సో నాట్ ప్రాబ్లం విత్ దాట్. ఎక్కడైనా అక్కడక్కడ ఒక షాట్ 2 షాట్లలో వాళ్ళు పడొచ్చేమో, కానీ అదర్ దాన్ దాట్ ఐ వోంట్ షో దేర్ ఫేసెస్, బికాస్ యా ఈవెన్ ఐ నో వాట్స్ గోనా హ్యాపెన్. సో దే హెల్ప్ మీ అవుట్. సాగర్ చాలా మంచి ఆయన, నా కోసం రిస్క్ తీసుకున్నాడు. నేను కూడా మంచి అవుట్పుట్ ఇస్తానని చూపించాను, వీడియోస్ కూడా చూపించాను. మోస్ట్లీ క్లోజప్సే ఉంటాయి వీడియోస్, యాజ్ యూ హ్యావ్ సీన్. సో ఆల్ గుడ్, సో ఫార్ సో గుడ్. ఐఎమ్ సో హ్యాపీ. ఐల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్, లైక్ ఏమేం చేశారు, వాట్స్ ద బిల్ అమౌంట్ ఎట్సెట్రా, బికాస్ ఐఎమ్ కరెంట్లీ రైట్ నౌ ఇన్ అ రష్. కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలి నేను. ఫస్ట్ సర్వీస్ అయితే 10,000 చేంజ్ అయింది, బికాజ్ ఐ హ్యావ్ టేకెన్ అన్ ఎక్స్ట్రా లూప్ ఫ్రమ్ దెమ్. నేను ఒక లూప్ తీసుకున్నా, లేకపోతే 10,000 కంటే కొంచెం తక్కువలో అయిపోయేది. ఆల్ రైట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో హియర్ ఆన్ ద రోడ్. ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి స్టూడియోలో కూర్చొని మిగతా డీటెయిల్స్ ఇస్తాను, లైక్ వాట్ ఆల్ దే హ్యావ్ యాడెడ్ ఇన్ ద ఇన్వాయిస్ అనేసి. హే, మర్చిపోయా చెప్పడం, విజువల్స్ చూశారు కదా. సో యాజ్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్, నాకు ఫోటోగ్రఫీ బిజినెస్ కూడా ఉంది. ఇఫ్ ఎనీవన్స్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ డిఎం మీ ఆర్ ఫోటోగ్రఫీ అని కమెంట్ చేయండి. నేను కానీ మా టీం కానీ మీకు విల్ గెట్ ఇన్ టచ్. అండ్ బెస్ట్ ఇన్ ద మార్కెట్ ప్రైసింగ్ అండ్ బెస్ట్ ఇన్ ద మార్కెట్ అవుట్పుట్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. సో యా, సీ యూ ఆన్ ది అదర్ సైడ్. That's the adrenaline rush, man. I freaking love it, man. I freaking love it. ఏడి ఆటో సౌండ్లో అంటే చేస్తున్నా చెప్. అక్కడ నీకు బ్రిడ్జ్ ఎక్కి అక్కడ నుంచి చూస్తున్నా ఏమో ఛాన్స్ అవుతుంది. నేను కొంచెం తొందరలో ఉన్నాలే, నాకు 1:30కి మీటింగ్ ఉంది, సో నేను తొందరగా వెళ్ళాలి. ఆఫీసా ఇది? పార్ట్ టైం గానా? లే, అంతే అనుకో. నాకు బిజినెస్ కూడా ఉంది, ఫోటోగ్రఫీ బిజినెస్. ఎస్, అదే. थोड़ा जल्दी करो मेरे को जाना है. नहीं, टाइम नहीं है. బ్యాక్ ఎట్ ద స్టూడియో. ఇన్వాయిస్ అయితే తీసుకొచ్చుకున్నా. మేజర్గా జరిగిన చేంజెస్ అయితే ఏం లేదు. యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ద వీడియో, ఆయిల్ చేంజ్ ఒకటి, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ ఒకటి, చైన్ క్లీన్, చైన్ ల్యూబింగ్, అండ్ అక్కడక్కడ స్క్రూస్, నట్స్ అండ్ బోల్ట్స్ అవన్నీ టైట్ చేశారు. ఎంత అయ్యింది, బిల్ ఎంత అయ్యింది అంటే 10,766 rupees. వన్ స్మాల్ ఎడిషన్ దట్ ఐ గాట్ ఈజ్, నేను వీళ్ళది సెరామిక్ చైన్ ల్యూబ్ తీసుకున్నా, బికాజ్ ఎవ్రీ 500 kilometersకి నేనే క్లీన్ చేసుకుని నేనే ల్యూబ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇది ఒకటి అడిషనల్గా తీసుకున్నాను. సో దాట్స్ వై దిస్ ఈస్ సంథింగ్ అరౌండ్ 849 rupees for 500 ml. The first thing in the invoice is filter, oil filter. That is around 1,160 rupees. దాని తర్వాత గ్యాస్కెట్ అదొక 30 rupees. అండ్ ceramic chain lube. సో ద సెరామిక్ చైన్ లూబ్ ఇది 1,018 rupees వేశారు, బికాజ్ 1.2 units, like 1.20 unitsని కన్సిడర్ చేసుకుని వేశారు. దిస్ ఈజ్ హోల్ 1 unit ఆఫ్ ceramic chain lube అనమాట. ఓన్లీ 20% ఆఫ్ ది లూబ్ ఈజ్ యూజ్డ్
in the servicing. Chain cleaner 249 rupees. They chain clean చేసి లూప్ చేశారు కాబట్టి చైన్ క్లీనర్ యూజ్ చేసినందుకు 249 రూపీస్. దిస్ ఈస్ ద మేజర్ ఛార్జ్. లైక్ కావాసాకీస్ ప్రీమియం, కావాసాకీస్ అల్ట్రా ప్రీమియం ఆయిల్, ఇదే మనకి మేజర్గా ఇన్వాయిస్లో అమౌంట్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత వీ హ్యావ్ ద లేబర్ ఛార్జెస్. లేబర్ ఛార్జెస్ వచ్చేది ఫస్ట్ సర్వీసింగ్కి స్టాండర్డ్గా 3009 రూపీస్ అండ్ చైన్ క్లీన్ అండ్ చైన్ ల్యూబింగ్కి 470 రూపీస్ వేశారు. అండ్ అక్కడక్కడ చిన్న చిన్నగా కన్జ్యూమబుల్స్కి 293 రూపీస్ వేశారు. అండ్ జనరల్ ఇన్స్పెక్షన్కి 118 రూపీస్ వేశారు. సో ఆల్ టుగెదర్ లేబర్ అమౌంట్ వచ్చేసి 3891 ప్లస్ స్పేర్స్ ఇంక్లూడింగ్ ద చైన్ ల్యూబ్ 6874. సో టోటల్ అమౌంట్ ఈస్ 10,766. సో కీపింగ్ దిస్ ఆల్ అసైడ్, ఆల్మోస్ట్ మనకి 10,000 రూపీస్ దాకా ఫస్ట్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చింది. టాకింగ్ అబౌట్ ఫస్ట్ మంత్ ఓనర్షిప్ ఆఫ్ ZX10R, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద బైక్ అవుట్, లైక్ ఒక రైడ్ చేద్దాం అనుకుంటే 1 full tank of fuel will be done, బికాజ్ అది 10 to 12 kilometers రేంజ్ మాత్రమే ఇస్తుంది. సో అరౌండ్ ఒక 1400 to 1500 రూపీస్ అయితే పడుతుంది. అండ్ దెన్ ఒక 500 రూపీస్, జస్ట్ 500 రూపీస్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద బ్రేక్ఫాస్ట్ ఆర్ ఎనీథింగ్, బేసిక్ వేసుకున్నా కూడా ఒక రైడ్కి నీకు అరౌండ్ 2000 రూపీస్ అయితే అవుతుంది. ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద బైక్ అవుట్ ఆన్ 1 day in 1 weekend. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ అవుట్ 4 days అయితే 8,000. 8 days తీస్తాను, ప్రతి సాటర్డే సండే తీస్తాను, మంచిగా రైడ్ చేస్తాను అనుకుంటే ఇట్ విల్ బి 16,000. అపార్ట్ ఫ్రమ్ ద బేసిక్ యాక్సెసరీస్, నేను వేయించిన బేసిక్ యాక్సెసరీస్ లైక్ లివర్ గార్డ్స్, రేడియేటర్ గార్డ్, ఫ్రేమ్ స్లైడర్స్, స్పూల్స్, ఇవన్నీ అదొక 30,000 అయింది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక 10,000 రూపీస్. 30 + 10 40 ప్లస్ ఒక అటు ఇటుగా ఒక, నేను ఎక్కువ రైడ్ చేయలేదు కాబట్టి ఒక 6,000 రూపీస్ ఫస్ట్ మంత్ ఫ్యూయల్కి అండ్ బ్రేక్ఫాస్ట్ ఛార్జెస్ అయినాయి అనుకో. సో అటు ఇటుగా మొత్తం ఒక 50,000 అయింది ఫస్ట్ మంత్. ఫస్ట్ సర్వీసింగ్ కాబట్టి ఓన్లీ ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ అండ్ చైన్ క్లీన్, చైన్ ల్యూబ్. సెకండ్ సర్వీస్ నుంచి థ్రాటిల్ బాడీ క్లీనింగ్ ఉంటుంది. ఒకవేళ డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయినాయి అంటే అవి చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైర్స్ అరిగిపోయినాయి అంటే అవి చేంజ్ చేసుకోవాలి. బికాస్ 10R పీపుల్ వుడ్ లైక్ టు డూ వీలీస్ అండ్ బర్న్అవుట్స్ అవన్నీ చేస్తూ ఉంటే ఇట్స్ గాన్. సో ఎవ్రీ 6 months or 6,000 kilometersకి సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి. ఆ క్యాల్కులేషన్ వేసుకున్నా కూడా ఇట్ విల్ బీ a little bit expensive for the middle class people. చూసుకుని దిగడం, బండి కొనడం ఒక ఎత్తు అయితే బండిని మెయింటైన్ చేయడం ఇంకొక ఎత్తు. సో అన్నీ చూసుకుని దిగండి. సో యా, this is the first servicing cost. Let me know if you have any questions in the comments and I'll see you in the next one. Ride safe.